నమస్తే మా గుడ్ ఈవినింగ్. ఇట్స్ 6:30 PM రైట్ నౌ అండ్ బయట ఎండ 100 degrees దాటిపోయింది. ఇప్పటిదాకా నీ వర్క్ అయిపోయింది, ఇంటికి వచ్చి ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. అండ్ కొన్ని ప్యాకేజ్ లో కొంచెం స్టఫ్ డెలివరీ అయిన ఉండే, అవి అన్బాక్స్ చేసుకుంటూ కూర్చున్నా. అండ్ యాజ్ యూ కెన్ టెల్ వాయిస్ కొంచెం బెటర్ అయింది, ఇప్పుడు కొంచెం మాట్లాడడానికి వస్తుంది, బట్ నాట్ కంప్లీట్లీ ఆల్ రైట్. ఇంకా ఐఎమ్ స్ట్రగ్లింగ్ టు స్పీక్. మాట్లాడుతుంటే కొంచెం గొంతు పైన ఎక్కువ స్ట్రెయిన్ పడుతుంది. ఈ రోజు ఇంకా ఇప్పుడు మస్తు బెటర్ రామా. నీ నెట్వర్క్ అయితే మరీ దరిద్రం ఉండే. అసలు మాట్లాడడానికి ఎఫర్ట్ పెట్టి మనం ట్రై చేస్తున్నా కానీ లోపల నుంచి ఆ వాయిస్ వస్తలేదు. ఏదో సిగ్నల్ లేనప్పుడు బ్రేక్ అవుతుంది చూడు, అట్లుండే. అందుకే నేను వీడియో కూడా చేయలేదు. ఎనీవేస్, దిస్ ఇస్ అ డెనిమ్ జీన్స్ దట్ ఐ బాట్ ఫ్రమ్ H&M. ఇది కొని దగ్గర ఒక 3-4 months అవుతున్నట్టుంది. ఈ ఒక్క కలరే కాకుండా దీంతో పాటు ఇప్పుడు నేను వేసుకున్న ఈ వైట్ కలర్ జీన్స్, బ్లాక్ కలర్ ది, లైట్ బ్లూ అండ్ రెగ్యులర్ డార్క్ బ్లూ డెనిమ్, ఇట్లా మొత్తం ఒక 4-5 ప్యాంట్లు తీసుకున్నా. అండ్ నాకు ఈ జీన్స్ ఫిట్ చాలా ఇష్టం. నార్మల్ గా జీన్స్ తీసుకునేటప్పుడు రిలాక్స్ ఫిట్ తీసుకుంటా. బట్ మనం ఒక 15-20 days ముందు వరకు మన డైట్ ఇంకా జిమ్ చాలా కన్సిస్టెంట్ గా చేస్తుండే కదా. ఆ గ్యాప్ లో దగ్గర 4-5 kgs తగ్గిన. అండ్ నేను రీసెంట్ గా కొన్న ఈ జీన్స్ ఏవైతే ఉన్నాయో దే నో లాంగర్ ఫిట్ మీ. బిస్కెట్ అయిపోయింది లిటరల్లీ. ఇంకా 2 జీన్స్ ని కనీసం ట్యాగ్ కూడా తీయలేదు. క్లాజెట్ అట్లా ఉన్నాయి అంతే. ఈ రోజు మార్నింగ్ ఆఫీస్ పోయేటప్పుడు వైట్ డెనిమ్ వేసుకొని పోయినా. అనవసరం గుర్తున్నారా? ఈ రోజు మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి వైట్ డెనిమ్ వేసుకుని ఉండే. బట్ లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి మనకి ఈ ప్యాంట్లు అసలు ఫిట్ అయితే లేవు. అప్పటి నుంచి ఫిట్ అయ్యేవి కొత్తగా తీసుకుందామని చూస్తుండే. అది అట్లా పోస్ట్పోన్ అయితేనే ఉంది. అందుకే ఒకసారి కిందికి పోయి మన ఇంటి కింద H&M స్టోర్ ఉంది కదా, అసలు ఏ సైజ్ ఫిట్ అవుతుందో ఏందో చూసి ఒక 2-3 జీన్స్ కొందామని ప్లాన్. ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న జీన్స్ అన్ని రిలాక్స్ ఫిట్ ఉన్నాయి. 32/30 సైజు. మేబీ 30/30 అయితే కరెక్ట్ ఉంటది కావచ్చు. పోదాం, చూద్దాం, సెట్ చేద్దాం. లెట్స్ గో. Alright, we are here. Literally మన బిల్డింగ్ కింద ఉంది. ఏమో కొందామని వచ్చి ఏదో షర్ట్ కొనుక్కొని పోతున్నాం. బట్ ద గుడ్ థింగ్ ఈస్ మన సైజ్ ఏందో మనకు తెలుసు. ఇప్పుడు ఇంటికి పోయి ప్రశాంతంగా ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకోవచ్చు. టుడే ఇస్ 2 days ఆఫ్టర్. మొన్న H&M కి వచ్చి అవుట్ఫిట్స్ ట్రై చేసి ప్యాంట్స్ వి సైజ్ సెట్ చేసి ఈ షర్ట్ కొనుక్కొని వచ్చిన. రిమైనింగ్ స్టఫ్ కొంచెం H&M వెబ్సైట్ లో ఆర్డర్ పెట్టినా. అక్కడ ఆర్డర్ పెడితే సగం ఏమో ఆన్లైన్ లో డెలివరీ అవుతాయి అన్నాడు, సగం ఏమో ఇక్కడ స్టోర్ లో పిక్ చేసుకోమని చెప్పిండు. డెలివరీ అవ్వాల్సిన ఆల్రెడీ అవుట్ ఫర్ డెలివరీ అని ఉంది. ఐ థింక్ ఇంకో 2-3 గంటలలో వచ్చేస్తుంది కావచ్చు. అప్పటి లోపల ఇక్కడ పక్కనే స్టోర్ కి ఇంకోసారి పోయి మనది కూడా పిక్ చేసుకోవాల్సిన ఏషెస్ అయిపోతుంది అని వస్తుంది. Alright, we are here. Good evening. There's an online order for some jeans. We got one. ఇంకొక ప్యాకేజ్ కూడా ఉంది కానీ దొరుకుతలేదంట. వెతుకుతున్నారు. A little later. ఇంకోటి కూడా వచ్చేసింది. ఆల్ సెట్. Meanwhile, back in the lowlands. It's almost been about 9 years since I started making videos on YouTube. And technically నా లైఫ్ లో ఫస్ట్ ప్రాపర్ కెమెరా ఇప్పుడు కొన్నా. అది కూడా US లో కాదు, ఇండియా నుంచి కొన్నా. ఒక 6-7 months నుంచి తీసుకోవాలా వద్దా అని బాగా ఆలోచన చేసి ఒక 3-4 months ముందు కొందామని చెప్పి ఫిక్స్ అయ్యి ప్రైమ్ డే సేల్ ఉన్నప్పుడు ఇది ఆర్డర్ పెట్టినా. అండ్ డెలివరీ అయిన ఆల్మోస్ట్ 3 నెలల తర్వాత ఫస్ట్ ఒక దగ్గర నుంచి ఇంకొక ఫ్రెండ్ దగ్గరకు వచ్చి, అక్కడ నుంచి ఇంకో దగ్గరకు వచ్చి, అట్లా మొత్తం ఎటేటో పోయి ఫైనల్లీ 3 నెలల తర్వాత మన దగ్గరకు వచ్చింది. ఫస్ట్ అన్బాక్స్ చేద్దాం. టెక్నికలీ ఇది బ్రాండ్ న్యూ అన్బాక్సింగ్ కాదు. ఇది ఇండియాలో తమ్ముడు వాడు ఆర్డర్ చేసినుండే. వాడు ఆల్రెడీ అన్బాక్స్ చేసి ఇప్పుడు US కి పంపించడానికి కెమెరా బ్యాగ్ లో పెట్టి పంపించిండు. బట్ మనకి దిస్ ఇస్ గోయింగ్ టు బి ద బ్రాండ్ న్యూ ఎక్స్పీరియన్స్. ఇప్పటిదాకా నేను కెమెరా ఎట్లుంటుందో ఓపెన్ చేయలేదు. అండ్ కెమెరాను అసలు ముట్టుకోలేదు. ఇది మన దగ్గరకు వచ్చి కూడా దగ్గర 1-2 వారాలు దాటిపోయింది. మొన్న ఎంగేజ్మెంట్ టైంలోనే నాకు ఇది ఆల్రెడీ వచ్చేసినుండే. బట్ ఇది సెట్ చేయడం సెట్ కాలేదు. సో సూపర్ ఎక్సైటెడ్. లెట్స్ డూ దిస్ రామో. అసలు దీంట్లో ఏమేమి ఉందో కూడా నాకు తెలియదురా. కెమెరా ఉంది అండ్ ఐ థింక్ మెమరీ కార్డు కూడా ఒకటి ఉంది అనుకుంటా. నేను మెమరీ కార్డు కూడా లింక్ పెట్టి ఆర్డర్ చేయమని చెప్పినుండే. సో ఐ హోప్ అది ఉంటుంది అనుకుంటున్నా. ఓపెన్ చేయగానే ఫస్ట్ మన 256 GB మెమరీ కార్డు ఉంది. విచ్ షుడ్ బి ప్రెటీ ఎనఫ్ ఫర్ us. అండ్ దాని తర్వాత వీ హ్యావ్ అ పేపర్, ఇంకో పేపర్ అండ్ ఇంకో పేపర్. ఈడ వారంటీ కార్డు పేపర్ వరకే ఎక్కువ ఉంది బాబాయ్. బట్ ఇది ఇప్పుడు ఇండియాలో కొని US కి తెచ్చినాం కదా. ఐ డోంట్ థింక్ విల్ బి ఏబుల్ టు క్లెయిమ్ వారంటీ హియర్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. యప్, యాజ్ ఎక్స్పెక్టెడ్ వారంటీ ఓన్లీ వ్యాలిడ్ ఇన్ ఇండియా అంట. అసలు ఇది ఇప్పుడు ఇండియాలో కొనడానికి రీజన్ ఏంటి అంటే US ప్రైస్, ఇది ఇండియా ప్రైస్. US లో ప్రైస్ నేను ఆర్డర్ చేయడానికి ముందు వరకు ఇంకొక $100-200 ఎక్స్ట్రా ఉండే. ఇప్పుడు మనం ఆర్డర్ చేయడానికి కొంచెం తగ్గింది. మన దరిద్రం అట్టు ఉంటుంది కానీ. ఆల్ రైట్, నౌ ద మెయిన్ స్టఫ్. ఇదేంద్ర ఏదో పొట్లం ఉంది. ఓ, మైక్ కోసం విన్ నాయిస్ రాకుండా ఉండడానికి ఒక చిన్న ఫర్ ఇచ్చారు. దీన్నే కెమెరా భాషలో డెడ్ క్యాట్ అంటారు. యా, మీరు విన్నది కరెక్టే. డెడ్ క్యాట్, చచ్చిపోయిన పిల్లి. ఎందుకు ఆ పేరు వచ్చిందో, ఎవడా పేరు పెట్టిండో నాకు తెలియదు. బట్ మైక్ల మీద విన్ నాయిస్ రాకుండా ఇట్లాంటిది పెడతారు కదా, దే కాల్ ఇట్ ద డెడ్ క్యాట్. అండ్ నెక్స్ట్ ఒక స్ట్రాప్ ఉంది. అండ్ వి గాట్ అ బ్యాటరీ. నైస్. అండ్ లాస్ట్ కి మన కెమెరా ఉంది. అండ్ అఫ్ కోర్స్ ద బ్యాగ్. ఆల్ రైట్ రమా. 3, 2, 1. జై మహేష్మతి.
నైస్. సో దిస్ ఈస్ సోనీ ZV-E10 Mark II ఇన్ వైట్ కలర్ అండ్ దిస్ లుక్స్ బ్యూటిఫుల్. నార్మల్ గా కెమెరాస్ బ్లాక్ తీసుకుంటాం కదా, కొంచెం ఎస్థెటిక్స్ కోసం డిఫరెంట్ ఉంటది అని చెప్పి ఈసారి మనకి ఇప్పుడు వైట్ తీసుకున్నా. అండ్ యాక్చువల్లీ వైట్ కలర్ ఒక 2000 రూపీస్ ఎక్స్ట్రా ఉండే, బట్ దిస్ ఇస్ లుకింగ్ ప్రిటీ బ్రో, మంచిగా ఉంది. ఇది ఆన్ చేద్దాం, బట్ దానికంటే ముందు ఒకటి మీకు చెప్పాలి. సో యూట్యూబ్ లో మనం వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసింది ఎప్పుడో ఒక 9 years ముందు. బీటెక్ ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు అఫీషియల్ గా యూట్యూబ్ ఛానల్ పెట్టి టెక్ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేసిన. అఫ్ కోర్స్ అప్పుడు కెమెరా ముందుకు వచ్చి ఏం వీడియోస్ చేయలేదు, యాప్ రివ్యూస్, గేమ్ రివ్యూస్, సాఫ్ట్వేర్లు ఇట్లాంటి వీడియోస్ చేస్తుండే, టెక్ వీడియోస్ ఇన్ జనరల్. అండ్ స్టార్టింగ్ లో వీడియోస్ రికార్డ్ చేయడం స్టార్ట్ చేసింది అప్పుడు నా దగ్గర ఉన్న ఒప్పో ఫోన్ తో అనుకుంటా. నా ఒప్పో ఫోన్, నెక్స్ట్ మమ్మీది, డాడీది, రెడ్మీలు, రియల్మీలు, దొరికిన ఫోన్లు, దొరికిన కెమెరాలతో ఇవన్నీ ట్రై చేస్తుండే. అండ్ ఒక 10-12 ఏళ్ల ముందు గూగుల్ క్యామ్ అందరం మోడల్ వేసుకుంటుండే, గుర్తుందా? మనలాంటి అప్పటి మనుషులకి యూత్ కి తెలిసే ఉంటది. సో ఆ జీ క్యామ్ మోడల్ వేసుకొని మన దగ్గర ఉన్న ఫోన్లతోని బెస్ట్ అవుట్పుట్ ఎట్లా తీసుకురావాలి అండ్ యూట్యూబ్ కోసం మంచి వీడియోలు ఎట్లా తయారు చేయాలని అప్పుడు మస్తు ట్రై చేస్తుండే. అండ్ అప్పటి నుంచి ఒక డెడికేటెడ్ కెమెరా కొనుక్కోవాలి, ఒక DSLR కానీ ఒక మిర్రర్లెస్ కెమెరా కొనాలని ఒక 10-15 years నుంచి అనుకుంటున్నా. చిన్నప్పటి నుంచే నాకు లైట్లు, కెమెరాలు, టెక్ ఇదంటే మస్తు ఇష్టం. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలా నేవి ఒక 1-2 years తర్వాత అనుకుంటా మా దోస్తు గారి దగ్గర నైకాన్ ఒక DSLR ఉంటుండే, వాని పేరు మధు. అండ్ కోఇన్సిడెంటల్లీ నా పెద్ద తమ్ముడి పేరు కూడా మధునే. ఇప్పుడు ఈ కెమెరా ఆర్డర్ చేసింది వాడే. ఎనీవేస్ అప్పట్లో ఫేస్బుక్ లో నిబ్బా ఫోటోలు దిగి ఫోటో షూట్లు అని చెప్పి బాగా హడావిడి చేస్తుండే. నేను కాదు, మా దోస్తు గాడు. సో ఇట్లా వాడిని అడిగిన ఉండే, సో ఇట్లా యూట్యూబ్ లో వీడియోలు చేస్తున్నా కదరా, కొంచెం వీడియోస్కి హెల్ప్ అవుతుంది రా మామ అని అడిగిన. అండ్ వాడు ఎట్లాగో కెమెరాని యాక్టివ్ గా వాడాడు కాబట్టి సరే బాబాయ్ తీసుకోని అన్నాడు. ఇప్పుడు మన చేతిలో ఒక DSLR వచ్చింది, బట్ వచ్చిన తర్వాత పైన రెడ్ బటన్ కొట్టి క్వాలిటీ అంటే నడవదు కదా, కంట్రోల్స్ అన్ని నేర్చుకోవాలి. నేను నా దగ్గర ఉన్న ఆండ్రాయిడ్ ఫోన్లనే రూట్లు వేసి దాంట్లో కెమెరా మోడల్ వేసి ఆ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే బొచ్చు ఇంత చిన్న సెన్సర్ లా మాన్యువల్ అవుట్పుట్ సెట్ చేసి బెస్ట్ అవుట్పుట్ ఎట్లా తీసుకురావాలి అని చూసే హౌలాగాన్ని. అంత డెడికేషన్ ఉంటుండే. ఇట్లాంటిది మన దగ్గర DSLR ఉన్నప్పుడు ఏదో డైరెక్ట్ బటన్ కొట్టి ఆటోలో వీడియో ఎందుకు దిగబుద్ది అయితే చెప్పు. సో ఓవర్ ద కోర్స్ ఆఫ్ నెక్స్ట్ 1 year ఆ DSLR తో కూడా యూట్యూబ్ లో వీడియోలు తీయడం స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఓవర్ ద కోర్స్ ఆఫ్ నెక్స్ట్ 1 year DSLR ని యాక్చువల్ గా ఎట్లా వాడాలి, మన దగ్గర ఉన్న కెమెరా నుంచి బెస్ట్ అవుట్పుట్ తీసుకురావడానికి మాన్యువల్ సెట్టింగ్స్ ఎట్లా గెలకాలి ఏంది అని బాగా నేర్చుకుని ఉండే. ISO అంటే ఏంది, అపర్చర్ ఏంది, షటర్ స్పీడ్ ఏంది, వైట్ బ్యాలెన్స్ ఏంది, ఇవన్నీ ఎట్లా సెట్ చేయాలి, ఏం చేస్తే ఏమైతుంది, ఇవన్నీ చాలా కుతూహలంతో మంచి నేర్చుకున్నా. అండ్ మెల్లమెల్లగా మన దగ్గర ఉన్న కెమెరా నుంచి కొంచెం క్వాలిటీ మంచిగా సెట్ చేసిన. తర్వాత 2020లో అనుకుంటా ఇక మనోడు వానికి కొంచెం పని ఉంది, కెమెరా కావాలన్నాడు. సో కెమెరా ఇచ్చేసిన ఉండే. తర్వాత ఇక అప్పటి నుంచి యూట్యూబ్ కోసం ఈ ఫోన్ వాడినా. దిస్ ఇస్ మై 7-year-old ఫోన్, Xiaomi 11 Lite NE 5G అనుకుంటా. అరౌండ్ 10,000 ఎక్స్చేంజ్ ఆఫర్ లో ఉన్నా. బట్ దీంట్లో 4K 30 FPS ఉంటుంది అండ్ లాక్ ఫుటేజ్ రికార్డ్ చేయడానికి వస్తుంది. సో 2020 నుంచి యూట్యూబ్ వీడియోలు అన్ని ఈ ఫోన్ తో రికార్డ్ చేసిన ఉండే. అండ్ మన మెయిన్ సంజీవ్ శ్రీరామ్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, దాంట్లో ఫస్ట్ 100 వీడియోస్ నేను US కి రావడానికి ముందు ఏదైతే వీడియోస్ ఉంటాయో, US మాస్టర్స్ ప్రాసెస్ వీడియోలు ఉన్నాయి కదా, వీసా గురించి, ఇమిగ్రేషన్ గురించి, షాపింగ్ గురించి, అవన్నీ వీడియోలు ఈ ఫోన్ లోనే రికార్డ్ చేసిన ఉండే. తర్వాత US కి వచ్చినాక ఐఫోన్ కొన్నా అండ్ అప్పటి నుంచి యూట్యూబ్ లో వీడియోలన్నీ ఐఫోన్ నుంచే రికార్డ్ చేస్తున్నా. తర్వాత లాస్ట్ ఇయర్ ఆర్ మేబీ ఒక 1.5 year ముందు మన MVP మైండ్ సెట్ వ్లాగ్స్ ఎప్పుడైతే చేయడం స్టార్ట్ చేసినాను అప్పుడు డైలీ ఒక వీడియోలు చేయాలని ఫిక్స్ అయినాం. ఆ వీడియోలు ఇప్పుడు ఏదో ఇంట్లో కూర్చొని రికార్డ్ చేసేవి కాదు, లిటరలీ ఎవ్రీడే వ్లాగ్ చేస్తుండే. ఇప్పుడు వ్లాగ్ చేయడానికి ఇంత పెద్ద ఫోన్ పట్టుకొని రోడ్ల మీద రికార్డ్ చేస్తూ ఉంటే కొంచెం నాకు భయం అనిపించింది. అంటే వ్లాగ్ చేయడం అప్పటికి అలవాట్లేదు కదా, సో ఫోన్ పట్టుకొని రోడ్ మీద మాట్లాడుతుంటే భయం అయింది. అందుకే DJI ఇది Action 4 కెమెరా కొన్నా. మస్తు చిన్న ఉంటది, లిటరలీ బ్యాటరీ కంటే కొంచెం పెద్ద ఉంటది అంతే. ఇట్లా చేతిలో పెట్టుకొని రోడ్ మీద రికార్డ్ చేస్తుండే. నేను ఇట్లా రికార్డ్ చేస్తున్నట్టు కూడా ఎవరు తెలియదు. సో స్టార్టింగ్ లో ఒక 100 వీడియోస్ అట్లనే రికార్డ్ చేసిన. తర్వాత మన Pocket 3 వచ్చింది, దాని స్టోరీ ఆల్రెడీ అందరికి తెలుసు. సో DJI Pocket 3 తో వీడియోస్ రికార్డ్ చేసిన. అండ్ మొన్న రీసెంట్ గా DJI Nano తీసుకున్నా. అండ్ దాని తర్వాత Pocket 3 ని అప్గ్రేడ్ చేసి Pocket 4 Pro తీసుకున్నా. అండ్ ఇప్పుడు ఈ వీడియో Pocket 4 Pro తోనే రికార్డ్ చేస్తున్నా. సో అది మన లాస్ట్ 10 ఏళ్ల కెమెరాలది పంచాయతీ. ఈ మొత్తం ఫ్లోలో ఒక యాక్చువల్ కెమెరా నేను ఎప్పుడు కొనుక్కోలేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ ప్రాపర్ కెమెరా అండ్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో ఎక్సైటెడ్ ఫర్ దిస్ బ్రో. ఇది తీసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, టు బి ఆనెస్ట్ ఇంట్లో రికార్డ్ చేయడానికి ఇట్లా ఇండోర్ క్లిప్స్ ఏమైనా ఉంటాయి కదా, దానికోసం అని తీసుకున్నా. ఇప్పుడు దీనికి ట్రైపాడ్ పెట్టి రోడ్ మీద అది పట్టుకొని నేను వ్లాగ్ చేస్తానైతే అనుకుంటలేను. సో ఐ థింక్ మోస్ట్లీ ఇండోర్స్ కోసం వాడతా అనుకుంటున్నా. బట్ ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ దిస్ ఫైనలీ. సో స్టోరీ అంతా ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి లెట్స్ టర్న్ దిస్ ఆన్ ఫర్ ద ఫస్ట్ టైం. టు బి ఆనెస్ట్ నాకు మాన్యువల్ కంట్రోల్స్ ఏం తెలియదురా, నాకు అసలు ఏం గుర్తులేవు, మొత్తం మర్చిపోయినా. ఒక యాక్చువల్ కెమెరాని మాన్యువల్ గా వాడి దగ్గర 6-7 years అయిపోయింది. సో దీన్ని కరెక్ట్ గా వాడాలంటే ఫస్ట్ దీని గురించి మంచిగా నేర్చుకోవాలి. మెల్ల సెట్ చేద్దాం. కెమెరాల స్టఫ్ కనిపించాలంటే లెన్స్ క్యాప్ తీయాలి కదా, మర్చిపోయినా. ఆల్రైట్, లెన్స్ క్యాప్ ఇట్లాంటిది నేను ఫస్ట్ టైం చూస్తున్నారమ్మా. నేను ఇంతకు ముందు వాడిన దానికి ఫ్రంట్ మొత్తానికి క్యాప్ ఉంటుండే, బట్ దీనికి ఓన్లీ లెన్స్ పార్ట్ దగ్గర మాత్రమే క్యాప్ ఉంది. దిస్ ఇస్ నైస్. ఓ బై ద వే చెప్పడం మర్చిపోయినా, నేను ఈ కెమెరా అండ్ దాంతో పాటు ఈ స్టాండర్డ్ లెన్స్ ఆర్డర్ చేసినుండే. అండ్ దిస్ ఇస్ అ జూమ్ లెన్స్ బై ద వే, 16-50 mm లెన్స్. A few moments later. ఆన్ అయితే లేదురా, బ్యాటరీ మొత్తం 0 ఉంది అనుకుంటా. ఇప్పుడే కేబుల్ పెట్టినా, లెట్స్ సీ ఇఫ్ ఇట్ వర్క్స్. వచ్చింది. నైస్. యాప్ ఇన్స్టాల్ చేయాలంట. అండ్ మనకి సోనీ అకౌంట్ ఆల్రెడీ ఉంది, మన ప్లే స్టేషన్ అకౌంట్ సోనీనే కదా. అండ్ బ్రో దిస్ ఇస్ నైస్.
బాగుందిరా, ఇట్లా లెన్స్ తిప్పి లెన్స్ తో ఆడుకొని మస్తు రోజులు అవుతుంది బాబాయ్. అండ్ ఈ కెమెరా కొనడానికంటే ముందు మస్తు రివ్యూలు చూసిన. ఆటో ఫోకస్ అయితే క్రేజీ ఉంటుంది అని అన్నారు. అండ్ బ్రో ఇట్ ఈస్ యాక్చువల్లీ రియల్. లిటరలీ ఫోకస్ ఇస్ వెరీ ఫాస్ట్ రామో. మన ఫోన్ కంటే మస్తు ఫాస్ట్ ఉంది ఫోకస్. అండ్ మనకు అన్నిటికంటే ఇంపార్టెంట్ బ్లాగ్ చేయడానికి ఈజీగా ఉండాలి కాబట్టి ఇట్లా ఫ్లిప్ అవుట్ స్క్రీన్ ఉండాలి. అండ్ దట్ ఈస్ యాక్చువల్లీ వెరీ హెల్ప్ఫుల్. ఇంతకు ముందు ఆ పాత నైకాన్ కెమెరా అని చెప్పిన కదా, ఆ కెమెరాకి స్క్రీన్ ఇట్లా తిప్పడానికి రాకపోతుండే. కొన్ని దానికి 3-4 వైర్ కనెక్షన్లు పెడితే ఏదో వస్తుండే. బట్ దిస్ ఇస్ యాక్చువల్లీ కన్వీనియంట్. లెట్స్ రికార్డ్ అవర్ ఫస్ట్ క్లిప్ ఆన్ దిస్ కెమెరా. నమస్తే మావా, దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ క్లిప్ దట్ వి ఆర్ రికార్డింగ్ ఆన్ సోనీ ZV-E1 Mark II. ఆడియో ఇంకా వీడియో మొత్తం ఈ కెమెరా నుంచి వస్తుంది. అండ్ ఐ డి నాట్ చేంజ్ ఎనీథింగ్. లిటరలీ ఆటో మోడ్ లో రికార్డ్ చేస్తున్నా, అసలు ఒక్క సెట్టింగ్ కూడా చేంజ్ చేయలేదు. అండ్ దిస్ ఇస్ ద వైడెస్ట్ దిస్ లెన్స్ కెన్ గో. ఈ లెన్స్ లో మొత్తం జూమ్ అవుట్ చేసినా గానీ ఫ్రేమ్ అయితే స్టిల్ మస్తు టైట్ ఉంది రామా. సో ఇట్లా చేతిలో పట్టుకొని వ్లాగ్ చేయడానికి మోస్ట్ ప్రాబ్లీ ఇది వర్కౌట్ కాదు కావచ్చు. బట్ ఇట్లా ఒక దగ్గర పెట్టి కొంచెం వెనకాలకు పోయి మాట్లాడడానికి ఐ థింక్ దిస్ ఇస్ నైస్. అంత మంచిగా ఉంది కానీ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కొంచెం మాన్యువల్ లో రికార్డ్ చేయడం నేర్చుకోవాలి. అండ్ ఈ కెమెరాల కలర్స్ కూడా చూడడానికి మస్తు న్యాచురల్ కనిపిస్తున్నాయి. సో దిస్ ఇస్ ది వైడెస్ట్ కంప్లీట్ జూమ్ అవుట్ చేసిన. అండ్ దిస్ ఇస్ కంప్లీట్లీ జూమ్డ్ ఇన్. అండ్ ఈ లెన్స్ గానీ కెమెరాకి గానీ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ లేదంట. సో పట్టుకొని బ్లాగ్ చేస్తున్నట్టయితే కొంచెం ఇట్లా షేకీ ఫుటేజ్ వస్తూ ఉంటుంది. టైం కి మన పాకెట్ స్విచ్ ఆఫ్ అయిపోయింది రా. రిమైనింగ్ వీడియో దీంతోనే రికార్డ్ చేద్దాం. ఈ యాంగిల్ ఏదో కొంచెం విచిత్రంగా ఉంది. సో లెట్స్ డూ దిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ ఫీలింగ్ హ్యాపీ బికాస్ వీ నౌ హ్యావ్ అ ప్రాపర్ కెమెరా. నెక్స్ట్ ఇప్పుడు నేర్చుకోవాల్సింది చేయాల్సింది మస్తు పంచాయితీ ఉంది. ప్రస్తుతానికి మైండ్ అయితే అవే నడుస్తుంది. అండ్ ఆటో ఫోకస్ అయితే క్రేజీ ఉంది బాయ్. లైక్ లిటరలీ జస్ట్ నేను పాయింట్ చేయగానే ఆటోమేటిక్ గా ఫోకస్ అయిపోతుంది. క్రేజీ. ఎనీవేస్ అండ్ విత్ దట్ మనం రేపు కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి బై. ఇట్ సైడ్ కదా. అండ్ యా అంతే మరి బై.